హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చకోడీలు. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం స్వీట్ షాపుల్లో చాలా డబ్బులు పోసి కొంటాం కదా, కానీ ఇవి చేయటం చాలా సింపుల్. నేను చెప్పే ప్రతి స్టెప్ కనుక ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ చకోడీలు మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దారండి. ముందుగా ఒక కడాయి పెట్టేసేసుకొని అందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, వాటర్ని బట్టి మనం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ల వాము, ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, కొంచెం కలర్ కోసం అని చెప్పేసి నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ఉంటే ఆయిల్, లేదంటే డాల్డా ఉంటే డాల్డా పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్లో బాగా కలిసిపోయేలా కలిపేసేసుకొని వాటర్ని బాయిల్ అవ్వటం స్టార్ట్ అవ్వనివ్వండి. చూడండి, వాటర్ చక్కగా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో మైదా పిండి తీసేసుకొని యాడ్ చేయండి. మనకి స్వీట్ షాపులో ఖచ్చితంగా మైదా పిండే వాడతారు చకోడీలకి, వేరే పిండి ఏమి వాడరు, అందుకే అంత గుల్లగా వస్తాయి. మనం ఆయిల్ బదులు డాల్డా యూజ్ చేసుకోవచ్చు. డాల్డా అయితే ఇంకా బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా అంతా ఒకసారి గబగబా కలిపేసేసేయండి. కలిపేసి స్టవ్ మీదే ఉంచేసుకోకుండా ఇలా ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి, ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వేడిగానే పిండిని కలుపుకోవాలి కదా. అందుకోసమని ఇలా తడిగుడ్డ ఒకటి తీసేసుకొని ముందు వేడి మీదే బాగా పిండి అంతా కలిసేలాగా కలుపుకోండి. చల్లారకుండానే బాగా వేడి మీదే కలిపేసేసుకోండి. చూడండి, చాలా వాటికి గోరువెచ్చయిన దాకా ఇలా తడిగుడ్డతో పిండిని కలిపేసేసుకోండి. మనకి ఎప్పుడైతే చేతితో టచ్ చేస్తే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అని అనిపించినప్పుడు చేతితోటి ఇంకా ఇలా నేను చూస్తున్నట్టు బాగా ముద్దకు వచ్చేటట్టు చూసి కలుపుకొని దీన్ని గుడ్డ కప్పి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మనం చకోడీల కోసం అని చెప్పేసి నేను పెద్ద హోల్స్ ఉన్నవి తీసేసుకుంటున్నాను. లావి ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి ఇలా మురుకులు మిషన్ తీసేసుకొని అందులో లోపల కాస్తంత ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి దానికి సరిపడా పిండి ముద్దను తీసేసుకొని ఒక సిలిండర్ షేప్ చేసేసుకొని పిండిని దాంట్లో పెట్టేసుకోండి. మిగతా పిండి ఆరిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మళ్ళీ తడిగుడ్డను కప్పి అలానే పక్కన ఉంచేసేయండి. దీన్ని చక్కగా మూత పెట్టేసేసి మీ దగ్గర ఏదన్నా చపాతీలు రుద్దే ప్లేట్ కానీ లేకుంటే బండ అయినా సరే క్లీన్గా ఉండే ప్లేస్ చూసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు ఒత్తేసేసుకోండి. లైన్గా ఒత్తేసేసుకొని వీటిని ఇప్పుడు మనం చకోడీలు చుట్టేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. నేను ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా మనకి చకోడీ సైజ్ తీసేసుకొని క్లోజ్ చేసేసుకోవటమే. ఎండింగ్స్ అనేవి బాగా టైట్గా క్లోజ్ చేసేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇది ఒక ప్రాసెస్ చూసేసారు కదా. ఇప్పుడు అది లేకపోతే ఇలా చేతితోటి పిండిని కొంచెం తీసేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు రుద్దుకొని చకోడీలు కూడా చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ చేసేసుకోండి. నేను అన్నీ చేసి ప్లేట్లో పెట్టి పక్కన ఉంచాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవనిచ్చేసి ఆయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కాగింది అని అనుకున్నప్పుడు ఇంకా మనం చేసి పక్కన ఉంచుకున్నాం కదా చకోడీల్ని, వీటిని ఇలా ఒకేసారి వేసేసేయండి. ఇలా వేసినా సరే మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి చక్కగా విడిపోతాయి, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అవి వేసిన తర్వాత ఒక 4 లేదా 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై అవ్వనివ్వండి, కదిలించకుండా. ఫ్రై ఒక 5 నిమిషాల తర్వాత మంట అనేది మీడియంలో చేసుకొని చక్కగా లైట్ కలర్కి చేంజ్ అవుతుంది అని అనుకున్న దాకా ఫ్రై చేసుకోండి. లైట్ కలర్కి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ టర్నర్ది హైలో చేసేసుకొని క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా చక్కగా ఇలా నేను చూస్తున్నట్టు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. లేదనుకుంటే నురగంతా ఆగిపోయి అడిగి చేరిపోతాయి కదా చకోడీలు, ఆ స్టేజ్లో అయినా సరే తీసేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇంకో 2 నిమిషాలు బాగా ఆయిల్ హీట్ అవ్వనిచ్చిన తర్వాత మిగిలిన చకోడీలు కూడా వేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి చకోడీలు. చూసారు కదా, మరి నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇవి పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూసేసారు కదా, మరి నేను ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.